హలో అమ్మా. మీకు ఇప్పుడు నేను పెట్టి క్యాష్ బుక్ చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మీకు ఎగ్జామ్లో ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్కి ఒకవేళ ఆపోజిట్గా చాయిస్లో మీకు పెట్టి క్యాష్ బుక్ అడిగారు అంటే మీకు ఇది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి పెట్టి క్యాష్ బుక్ని చెప్తున్నాను. సో పెట్టి అంటే ఏంటంటే సింపుల్. పెట్టి అంటే సింపుల్ ఇన్ ద సెన్స్ స్మాల్ అమౌంట్. పెట్టి థింగ్స్ అంటాం కదా, అలాగా పెట్టి ఈజ్ వెరీ సింపుల్ థింగ్ అనమాట. సో ఇక్కడ పెట్టి క్యాష్ బుక్ ఏంటంటే చెప్పాను కదా, స్మాల్. పెట్టి అంటే ఏమంటున్నాం మనం ఇక్కడ, స్మాల్ అంటున్నాం కదా. సో ఈ స్మాల్ ఐటమ్స్ గురించి మనము క్యాష్ బుక్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో దాన్నే పెట్టి క్యాష్ బుక్ అంటాం. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా మనకు క్యాష్ బుక్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఉంటాయంటే సింపుల్ క్యాష్ బుక్ ఉంటుంది, తర్వాత డబుల్ క్యాష్ బుక్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రిపుల్ క్యాష్ బుక్ ఉంది, అండ్ లాస్ట్లీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే పెట్టి క్యాష్ బుక్. సో మీకు సింపుల్ క్యాష్ బుక్ ఏదైనా కూడా మనం ఏం ఎంటర్ చేస్తామమ్మా, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ని ఎంటర్ చేస్తాం. సో క్యాష్ బుక్ ఏదైనా కావచ్చు, దాంట్లో అక్కడ మనం ఏం ఎంటర్ చేస్తాము, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో రిసిప్ట్స్ అనేవి డెబిట్ సైడ్, పేమెంట్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఎంటర్ చేస్తాం. అలాగే ఇక్కడ పెట్టి క్యాష్ బుక్ కూడా ఏంటంటే సేమ్ క్యాష్ అండ్ పేమెంట్స్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ని ఎంటర్ చేస్తాం. సో పెట్టి క్యాష్ బుక్లో ఏం చేస్తాం మనము, ఇక్కడ కూడా మనము ఎక్స్పెన్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఆర్గనైజేషన్లో మనకు మెయిన్ క్యాషియర్ ఉంటారనమాట. సో మెయిన్ క్యాషియర్ ఏం చేస్తాడంటే పెట్టి క్యాషియర్ ఉంటాడు. మెయిన్ క్యాషియర్ అండ్ పెట్టి క్యాషియర్. క్యాషియర్ అంటే ద పర్సన్ హూ మేనేజెస్, అంటే హూ లుక్ ఆఫ్టర్ ద క్యాష్ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ క్యాషియర్ ఏం చేస్తారంటే పెట్టి క్యాషియర్కి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు, పెట్టి ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడం కోసం, లైక్ స్టేషనరీ అని, ప్రింటింగ్ అని చెప్పేసి ఇలాంటివి. సో మెయిన్ క్యాషియర్ ఏం చేస్తాడు అంటే, మెయిన్ క్యాషియర్ ఇక్కడ పెట్టి క్యాషియర్కి అమౌంట్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు, మెయిన్ క్యాషియర్ విల్ గివ్ అమౌంట్ టు పెట్టి క్యాషియర్. పెట్టి క్యాషియర్కి మెయిన్ క్యాషియర్ అమౌంట్ ఇస్తే ఈ పెట్టి క్యాషియర్ ఏం చేస్తాడంటే స్మాల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనతను ఎక్స్పెండిచర్ అంతా కూడా భరించిన తర్వాత, అంటే లైక్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్ అయిపోయిన తర్వాత వీటన్ని ఒక్క నిమిషం. సో మెయిన్ క్యాష్ ఎందుకు, స్మాల్ ఎక్స్పెన్సెస్ని ఇన్కర్ అవ్వడానికి. సో ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ క్యాషియర్ పెట్టి క్యాషియర్కి అమౌంట్ ఇస్తారు అంటున్నాను కదా, ఎంత ఇస్తాడు, ఎలా చూపించాలి, అసలు ఎలా ప్రిపేర్ చేస్తాం పెట్టి క్యాష్ బుక్ అంటే మనకు మెయిన్గా ఫస్ట్ ఇక్కడ ఈ పెట్టి క్యాష్ బుక్లో మనకు 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఏమున్నాయి, 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 సిస్టమ్స్ అంటే ఇంప్రెస్డ్ సిస్టమ్ అండ్ నాన్ ఇంప్రెస్డ్ సిస్టమ్ అని చెప్పేసి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఇంప్రెస్డ్ అండ్ నాన్ ఇంప్రెస్డ్ సిస్టమ్. ఇంప్రెస్డ్ సిస్టమ్, నాన్ ఇంప్రెస్డ్ సిస్టంలో ఏంటంటే ఇప్పుడు చూడండి, మెయిన్ క్యాషియర్ ఏం చేశాడు అంటే, మెయిన్ క్యాషియర్ పెట్టి క్యాషియర్కి ఈ మంత్ ఎక్స్పెన్సెస్ కోసము ఒక 1000 రూపీస్ ఇచ్చాడు. ఒక 1000 రూపీస్ ఇచ్చాడు అనుకో. పెట్టి క్యాషియర్ స్టేషనరీ అని, ప్రింటింగ్, టెలిగ్రామ్ అంతా కలిపి ఇతను ఒక 800 మాత్రమే ఖర్చు చేశాడు. ఎక్స్పెండిచర్ ఎంత జరిగిందమ్మా, కేవలము 800 మాత్రమే జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, నేను మెయిన్ క్యాషియర్, మీరు పెట్టి క్యాషియర్ అంటే నేను మీకు ఎంత ఇస్తున్నాను, 1000 రూపీస్ ఇస్తున్నాను. ఆ 1000 రూపీస్ మిమ్మల్ని ఖర్చు పెట్టమని చెప్పేసి మీరు ఏం చేశారంటే అన్ని ఎక్స్పెన్సెస్ని మీరు బేర్ చేశారు. ఎంత ఎక్స్పెన్సెస్ అంతా 800 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, యాక్చువల్గా అయితే మీరు ఏమంటారు, మొత్తము
ఇప్పుడు 800 అయింది కదా. సో 800 అంటే నెక్స్ట్ మంత్కి ఏం చేయాలమ్మా, మళ్ళీ మీకు యాక్చువల్గా అయితే మీరు ఏం చేస్తారు, నేను మీకు మళ్ళీ 1000 ఇవ్వాలి. కానీ ఇంప్రెస్డ్ సిస్టంలో ఏం చేస్తామంటే నెక్స్ట్ మంత్ సేమ్ అమౌంట్ క్యారీ అవ్వడానికి, అంటే ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ క్యారీ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన 1000లో 800 మీరు ఖర్చు పెట్టారు, అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మీ దగ్గర, 200 ఉంటుంది. సో 200 మీ దగ్గర అలానే ఉంటుంది కదా, అది నేను రిటర్న్ తీసుకోకుండా మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ మంత్కి, ఇప్పుడు ఇది ఆగస్ట్లో ఇచ్చాను అనుకోండి, ఆగస్ట్లో 1000 ఇచ్చాను, ఇవి ఆగస్ట్లో ఎక్స్పెండిచర్స్. మీ దగ్గర బ్యాలెన్స్ 200 ఉంది. ఇప్పుడు మళ్ళీ నాకు సెప్టెంబర్కి అమౌంట్ కావాలి కదా, మీకు మీ ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడానికి. సెప్టెంబర్లో ఏం చేస్తాను, 200 బ్యాలెన్స్కి నేను ఇంకా మీ దగ్గర 200 ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఎంత ఇస్తాను, 800 రూపీస్ మాత్రమే మీకు ఇస్తాను అనమాట. సో ఎవరి దగ్గర నుంచి వస్తుంది, మెయిన్ క్యాషియర్ ఇచ్చిన అమౌంట్ ఇది. అంటే అప్పుడు మొత్తం మళ్ళీ సెప్టెంబర్లో కూడా ఎంత ఉంటుంది మీ దగ్గర పెట్టి ఎక్స్పెన్సెస్ కోసము, 1000 రూపీస్. అంటే ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 1000 రూపీస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ ఎంత మెయింటైన్ చేస్తామమ్మా, 1000 రూపీస్. అంటే ఇక్కడ మనకి ఏదైతే మీరు ఎక్స్పెండిచర్ మీ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మెయిన్ క్యాషియర్ ప్రతి మంత్ ఇస్తూ ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ని మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. నాన్ ఇంప్రెస్డ్ సిస్టంలో వచ్చేసి అలా కాకుండా ఇప్పుడు మీ దగ్గర మీకు 1000 ఇచ్చాను ఆగస్టులో, ఓకే, మళ్ళీ నెక్స్ట్ 800 మీకు ఖర్చు అయింది ఎక్స్పెండిచర్, తర్వాత 200 మీకు బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ నేను ఏం చేస్తాను, మళ్ళీ మీకు ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1000 ఇస్తాను అనమాట సెప్టెంబర్లో. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు సంబంధం లేదు, ఎవ్రీ మంత్ ఎంత ఇవ్వాలనో అంత ఇస్తాను, మీరు బ్యాలెన్స్ని చూపిస్తూ రావాలి బుక్స్లో. ఇంప్రెస్డ్ సిస్టంలో మాత్రం ఏంటి, నేను ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ ఉండేలాగా చూసుకుంటాను. ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తాను మీకు. కాకపోతే అది ఎలా, మీ దగ్గర ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కాకుండా మిగతా బ్యాలెన్స్ అమౌంట్ని మాత్రమే నేను ఇవ్వగలను. అంటే 1000 రూపీస్ ఉంది మీ దగ్గర, ఫస్ట్ ఆగస్ట్లో ఇచ్చాను, ఎక్స్పెండిచర్ 800 చేశారు, 200 మిగిలిపోయింది, బ్యాలెన్స్ ఉంది మన దగ్గర. అంటే ఇంకా నేను ఇప్పుడు ఎంత ఇస్తాను మీకు, కేవలం 800 మాత్రమే ఇస్తాను. అంటే ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ ఉండాలి మీ దగ్గర సేమ్ అమౌంట్ ఉండాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను సేమ్ అమౌంట్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఎవ్రీ మంత్ మీ దగ్గరనే సేమ్ అమౌంట్ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎందుకంటే మీరు ఒక మంత్లో ఖర్చు పెట్టినాక ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉందో అది మీ దగ్గరే ఉండిపోతుంది, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ని నేను మీకు పే చేస్తాను అనమాట ఎవ్రీ మంత్. అది ఇంప్రెస్డ్ సిస్టమ్. నాన్ ఇంప్రెస్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ ఎవ్రీ మంత్ మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు అనవసరం, ఎవ్రీ మంత్ నేను ఇక్కడ మీకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ని నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే మనకి ఏమంటామంటే నాన్ ఇంప్రెస్డ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఈ 2 సిస్టమ్స్లో మనకు పెట్టి క్యాష్ బుక్ అనేది మెయింటైన్ చేస్తారు. తర్వాత అంటే పెట్టి క్యాష్ ఎలా ఎక్స్పెన్సెస్ ఎలా మేక్ చేస్తారంటే ఇట్ మే బీ బై ఇంట్రెస్ట్ ఆర్ నాన్ ఇంట్రెస్ట్ సిస్టమ్ అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు అసలు పెట్టి క్యాష్ బుక్ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. సో పెట్టి క్యాష్ బుక్ వచ్చేసి 2 వేస్లో ప్రిపేర్ చేయొచ్చు. ఎన్ని వేస్లో, 2 వేస్లో. ఒకటి సింపుల్ పెట్టి క్యాష్ బుక్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అని చెప్పేసి. సింపుల్ పెట్టి క్యాష్ బుక్, ఇంకొకటి వచ్చేసి అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్. సింపుల్ పెట్టి క్యాష్ బుక్ అంటే మనం ఎలా అయితే ఇప్పుడు అంటే లైక్ మామూలుగా మనం క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తాం కదా, అలానే అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ చూపిస్తాము. ఇది పెట్టి క్యాషియర్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఈ పెట్టి క్యాషియర్ ఏం చేస్తాడంటే మెయిన్ క్యాషియర్, అంటే ఇప్పుడు మీరు పెట్టి క్యాషియర్ అనుకోండి, నేను మెయిన్ క్యాషియర్ అవుతాను. సో మీకు నేను ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇచ్చింటానో ఆ అమౌంట్ని ఇక్కడ అంటే ఏదైతే ఎక్స్పెన్సెస్ అంటున్నా, దీని నేచర్ అయితే మారదమ్మా, క్యాష్ బుక్ నేచర్ డెబిట్ క్రెడిట్ రాసుకుంటాం.
సో ఇక్కడ 2 క్యాష్ అని చెప్పేసి రాసుకుంటాము. అంటే నేను ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది అక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ ఏం రాసుకుంటారు మీరు, అన్ని ఎక్స్పెన్సెస్ని అంటే బై ప్రింటింగ్, బై స్టేషనరీ, బై టెలిగ్రామ్, ఇలా మనము అన్నీ ఇక్కడ రాసుకుంటాం అనమాట. అంటే 1 బై 1 అన్నీ రాసుకొని ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పేసి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా అయితే సింపుల్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తామో అలానే పెట్టి క్యాష్ బుక్ని కూడా సింపుల్ పెట్టి క్యాష్ బుక్ ఉంటుంది. అంటే ఎలాంటి మార్పు అనేది అయితే ఉండదు. ఏం చెప్తున్నాను, డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. డెబిట్ ఏమో నేను మీకు పే చేసిన అమౌంట్ రాసుకుంటారు, క్రెడిట్ ఏమో నేను ఎక్స్పెన్సెస్ని రాసుకోవడం జరుగుతుంది అనమాట. అదే మీరు ఇప్పుడు ఏమంటారు, సెకండ్ పాయింట్ ఏంటంటే అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్. సో దీంట్లో తెలుగులో ఇప్పుడు అనలిటికల్ అంటే ఏంటి, విశ్లేషణ. అనాలిసిస్ అంటే ఏంటి, విశ్లేషణ. అంటే విశ్లేషణ అంటే ఎలా విశ్లేషిస్తామమ్మా, ఒక్కొక్క పాయింట్ని విశ్లేషిస్తాం కదా. అంటే ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే పెట్టి క్యాష్ బుక్లో, అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్లో విశ్లేషణ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే, విశ్లేషణ అనేది జరుగుతుంది అంటే సేమ్ ఇక్కడ కూడా మనకు డెబిట్ క్రెడిట్ అనేది ఉంటుంది. ఏముంటుందమ్మా, డెబిట్ క్రెడిట్ అనేది ఉంటుంది. సో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. సో డెబిట్ సైడ్ ఇక్కడ మనం డేట్, పర్టికులర్స్, అమౌంట్ వేసుకుంటాం. డేట్, పర్టికులర్స్, అమౌంట్ వేసుకుంటాం. క్రెడిట్ సైడ్ వచ్చే వరకు డేట్, పర్టికులర్స్. ఇక్కడ ప్రతి ఒక్క ఐటెంకి మనం ఏం చేస్తామంటే సపరేట్ కాలమ్స్, అంటే లైక్ ప్రింటింగ్, తర్వాత స్టేషనరీ, తర్వాత ఏమంటారు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, టెలిగ్రామ్, ఇలా ఒక్కొక్క దానికి మనము అంటే సపరేట్గా కాలమ్స్ అనేవి మెయింటైన్ చేస్తాం. దీన్ని అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ అనొచ్చు, లేదంటే కాలమ్నార్ పెట్టి క్యాష్ బుక్ అనొచ్చు. సో అనలిటికల్ అనొచ్చు ఆర్ కాలమ్నార్ అని చెప్పేసి కూడా అనొచ్చు మనం. సో ఇలా మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది మా. సో అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్, అనలిటికల్ ఆర్ కాలమ్నార్ పెట్టి క్యాష్ బుక్ రెండు కూడా సేమే అనమాట. పేరులోనే ఉంది కదా కాలమ్నార్ అంటే ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క కాలమ్ని మెయింటైన్ చేసి మనము ఇక్కడ పెట్టి క్యాష్ బుక్ని ప్రిపేర్ చేస్తాము. సో బ్రీఫ్గా చెప్తాను, ఒక ప్రాబ్లం ముందు చెప్పేటప్పుడు ఇవి చూడండి, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ ఏమంటే మనకు పెట్టి క్యాష్ బుక్ అనేది పెట్టి ఎక్స్పెన్సెస్ కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తాం. పెట్టి అంటే ఏంటి మనకు స్మాల్ ఎక్స్పెన్సెస్ కోసం మాత్రమే మనం ఈ పెట్టి క్యాష్ బుక్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే పెట్టి మెయిన్ క్యాషియర్ ఉంటాడు, పెట్టి క్యాషియర్ ఉంటారు కదా. సో మెయిన్ క్యాషియర్ ఏం చేస్తాడు అంటే పెట్టి క్యాషియర్కి ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ ఫిక్స్డ్ అమౌంట్ నుంచే ఈ పెట్టి క్యాషియర్ ఏం చేస్తారంటే పెట్టి ఎక్స్పెన్సెస్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ మనకు మెయిన్ క్యాషియర్ అనేది 2 వేస్గా ఇతనికి అమౌంట్ ఇవ్వచ్చు. ఒకటి నాన్ ఇంప్రెస్డ్ సిస్టంలో ఇవ్వచ్చు, ఒకటి ఇంప్రెస్డ్ సిస్టంలో ఇవ్వచ్చు అనమాట అమౌంట్ అనేది. అంటే ఇంప్రెస్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ అనేది ఉంటుంది. ఎవ్రీ అమౌంట్ పెట్టి క్యాషియర్కి సేమ్ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అది ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆగస్ట్లో నేను మీకు 1000 రూపీస్ ఇచ్చాను. నేను మెయిన్ క్యాషియర్, మీరు పెట్టి క్యాషియర్, మీకు 1000 రూపీస్ ఇచ్చాను నేను. దీంట్లో మీరు ఏం చేశారంటే ఎక్స్పెన్సెస్ మీకు ఒక 800 అయింది. బ్యాలెన్స్ ఎంతైతే 200 ఉందో అది మీ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ మంత్ కూడా మీ దగ్గర ఎంత ఉండాలి అమౌంట్ పెట్టి క్యాష్ కోసము 1000 రూపీస్ ఉండాలి. అప్పుడు నేనేం చేస్తానంటే
₹1000 ఇవ్వకుండా మీకు మీ దగ్గర ఆల్రెడీ బ్యాలెన్స్ 200 ఉంది కాబట్టి నేను ఇప్పుడు కేవలం ఎంత ఇస్తా, 800 మాత్రమే ఇస్తా. అంటే ఎవ్రీ నెక్స్ట్ మంత్ కూడా మీ దగ్గర ఎంత ఉంటుందమ్మా, సెప్టెంబర్కి కూడా మీ దగ్గర ₹1000 ఉంటుంది. అంటే మీ దగ్గర ఎవ్రీ మంత్ ₹1000 పెట్టి క్యాష్ కోసం ఉండాలి. కానీ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, మీ దగ్గర ఉండే బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో చూసుకొని ఇంకా బ్యాలెన్స్ ఏది ఉందో అది మాత్రమే నేను పే చేస్తున్నాను. అంటే మీకు ఆగస్ట్లో ₹1000 ఇస్తే మీరు 200 ఖర్చు పెట్టినారు, అంటే 800 ఇంకా సారీ మా ఆగస్ట్లో మీకు ₹1000 ఇస్తే మీరు 800 ఖర్చు పెట్టినారు. ఆగస్ట్లో మీకు ఎంత ఇచ్చాను నేను, 1000 ఇచ్చాను, మీరు ఖర్చు చేసింది 800. అంటే మీ చేతిలో బ్యాలెన్స్ ఉన్నింది ఎంత, 200 బ్యాలెన్స్ ఉంది. నేను ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్లో కూడా మీ దగ్గర ₹1000 ఉండాలి పెట్టి క్యాష్ కోసం. కానీ నేను ఇక్కడ 1000 ఇవ్వను, ఎంత ఇస్తా బ్యాలెన్స్, 800 మాత్రమే మీ చేతికి ఇస్తాను అనమాట. అంటే మీరు ఎంతైతే ఖర్చు పెట్టింటారో అది మాత్రమే మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు సెప్టెంబర్లో కూడా మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంటుందమ్మా, ₹1000 ఉంటుంది. అదే నాన్ ఇంట్రెస్ట్ అనుకోండి, మీకు ఈ మంత్ 1000 ఇచ్చాను ఆగస్ట్లో, మీరు ఎక్స్పెన్సెస్ 800 అయింది. కానీ నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ మీ దగ్గర ఆల్రెడీ 200 ఉంటుంది, కానీ మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ ఏం చేస్తానమ్మా, మళ్ళీ 1000 ఇస్తానన్నమాట. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టినారు, మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు అవసరం లేదు. నేను కేవలం ఏం చేస్తాను, ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మీకు పే చేస్తాను అనమాట. సో ఇక్కడ బ్యాలెన్స్ ఏది అప్పుడు మీ దగ్గర సెప్టెంబర్కి మీ దగ్గర ఎంత ఉంటుంది, ₹1200 ఉంటుంది. ఇది నాన్ ఇంట్రెస్ట్ సిస్టమ్. అండ్ తర్వాత మెథడ్ ఎలా మనం క్యాష్ బుక్ని ప్రిపేర్ చేస్తామంటే మన దగ్గర టూ వేస్ ఉన్నాయి. ఒకటి సింపుల్ పెట్టి క్యాష్ బుక్, అంటే ఇక్కడ మనం డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. ఇక్కడ మనము మెయిన్ క్యాషియర్ ఇచ్చిన అమౌంట్ని డెబిట్ సైడ్ ఎంటర్ చేసుకుంటాము. తర్వాత ఆల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ ఎంటర్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదే నెక్స్ట్ పెట్టి క్యాష్ బుక్ ఏంటంటే అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్, అనలిటికల్ ఆర్ కాలమ్నార్ క్యాష్ బుక్ అని చెప్పేసి అంటాం. అనలిటికల్ ఆర్ కాలమ్నార్ క్యాష్ బుక్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ ఒక్కొక్క ఎక్స్పెన్సెస్ కోసము ఒక్కొక్క కాలమ్ని మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇది మనకు అనలిటికల్ కానీ కాలమ్నార్ క్యాష్ బుక్ కానీ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం మనము, అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. సో రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సింపుల్ పెట్టి క్యాష్ బుక్ ఫర్ ద మంత్ ఆఫ్ January 2019. సో ఇక్కడ మనకు 2019కి సంబంధించి జనవరికి సంబంధించి కొన్ని పెట్టి క్యాష్ బుక్ ప్రిపేర్ చేయమని చెప్పేసి అడిగాడు. సో అక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, 2019 January 1st క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ క్యాషియర్ ఫర్ పెట్టి ఎక్స్పెన్సెస్ $1000. సో ఇక్కడ మీరు ఎంత క్యాష్ రిసీవ్ చేసుకున్నామంటామా, హెడ్ క్యాషియర్ నుంచి $1000. తర్వాత పెయిడ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, పెయిడ్ పోస్టేజ్ ఎక్స్పెన్సెస్, కార్టేజ్ పెయిడ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, పెయిడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, టెలిఫోన్ బిల్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, కార్టేజ్ పెయిడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక్క క్యాష్ రిసిప్ట్ ఒక్కటే ఉంటుంది, మిగతా అన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అసలు మీరు ఇక్కడ కష్టపడే అవసరమే లేదు. ఒకవేళ 10 మార్క్స్కి ఇది కానీ ఇచ్చారంటే కళ్ళు మూసుకొని రాసేయచ్చు అనమాట. ఎందుకు అంటే మనకు క్యాష్ రిసీవ్డ్ అనేది చూడండి ఎలా ప్రిపేర్ చేస్తామంటే, ఇది కదా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సొల్యూషన్ చూడండి, ఇది ప్రొఫార్మా పెట్టి క్యాష్ బుక్, ఇది సింపుల్ పెట్టి క్యాష్ బుక్ ప్రొఫార్మా. చూడమ్మా ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే డేట్, పర్టికులర్స్, అమౌంట్ అనేది మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు కదా. అంటే ఏంటంటే మన ఆర్గనైజేషన్స్లోనే నేను మీకు ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎలా రాసుకోవాలంటే మనము ఏదర్ డేట్ పర్టికులర్స్ అని చెప్పేసి డెబిట్ సైడ్ రాయొచ్చు, కానీ ఇలా కూడా మనము ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో క్యాష్ రిసీవ్డ్ క్యాష్ బుక్ ఫోలియో. సో మనకి ఎలా అయితే లెడ్జర్ ఫోలియో, జర్నల్ ఫోలియో ఉంటుందో క్యాష్ బుక్ ఫోలియో ఉంటుంది. సో క్యాష్ రిసీవ్డ్ దగ్గర ఏం రాసుకుంటాం మనము, పెట్టి క్యాష్ అంటే మెయిన్ క్యాషియర్ ఎంత అమౌంట్ పే చేస్తున్నాడు, మెయిన్ క్యాషియర్ నుంచి పెట్టి క్యాషియర్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడో అది రాసుకుంటాడు. ఈ క్యాష్ బుక్ ఎవరు ప్రిపేర్ చేస్తాడు, పెట్టి క్యాషియర్ ప్రిపేర్ చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు పెట్టి క్యాషియర్ అవుతే నేను మెయిన్ క్యాషియర్ అనుకోండి, నేను మీకు $1000 ఇస్తున్నాను. అది మీరు ఎక్కడ చూపిస్తారు, క్యాష్ రిసీవ్డ్ దగ్గర $1000 చూపిస్తారు. క్యాష్ బుక్ ఫోలియో అంటే ద పేజ్ నెంబర్ ఆఫ్ క్యాష్ బుక్. సో చూడు డేట్
మళ్ళీ ఇక్కడ డెబిట్ సైడ్ అయితే డేట్ పర్టికులర్స్ ఓచర్ నంబర్ పేమెంట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకేంటి చెప్పండి, మన ఆర్గనైజేషన్లోనే క్యాష్ వస్తుంది, మన ఆర్గనైజేషన్ నుంచి క్యాష్ పోతున్నట్లు కదా. అండ్ అందుకని ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ అని చూపించి ఇక్కడ అమౌంట్ క్యాష్ రిసీవ్డ్ దగ్గర ఇలా చూపిస్తున్నాం అనమాట. అంటే January 1, 2019 బ్యాంక్ అకౌంట్. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ క్యాష్ రిసీవ్డ్ దగ్గరనే ఇక్కడ డేట్ పర్టికులర్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా చూపిస్తారు. ఎలా చూపించినా పర్లేదు మనకు. సో ఈ January 1, 2019 ఏంటి మేడం ఇక్కడ అమౌంట్ లేదు అంటే దానికి సంబంధించిందే ఇక్కడ క్యాష్ రిసీవ్డ్ అని 1000 ఇక్కడ మనకు ఏమంటారు ఇక్కడ రాయడం ఇక్కడ చూపిస్తున్నారు మా 1000 రూపీస్. తర్వాత అంటే అది ఓన్లీ క్యాష్ రిసీవ్ చేసుకున్నట్లు. ఓచర్ నంబర్ అంటే ఆ ఎక్స్పెన్సెస్కి సంబంధించిన బిల్స్ ఉంటాయి కదా, ఆ బిల్స్ని మనం ఇక్కడ ఆ బిల్స్ మీద ఉండే నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. విఎన్ అంటే ఏంటంటే ఓచర్ నంబర్. సో చూడండి ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ టెలిఫోన్, పోస్టేజ్, కార్టేజ్, ట్రావెలింగ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం అన్నీ లైన్గా ఎంటర్ చేసుకుంటూ పోతున్నాం. ఎంటర్ చేశాక ఇక్కడ 1000 వచ్చింది. 1000 రూపీస్ నేను మీకు ఇస్తే మీరు ఖర్చు చేసిన తర్వాత మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ మిగిలింది, 220 మిగిలింది. సో ఇక్కడ మీరు ఇంప్రెస్డ్ సిస్టంలో మీరు అకౌంట్స్ ప్రిపేర్ చేసినట్లయితే మనం బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ నెక్స్ట్ మంత్కి చేస్తాం కదా. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ జనవరిలో నీకు 1000 రూపీస్ ఇస్తే నువ్వు మొత్తం ఖర్చు పోగా ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది, 220 ఉంది. ఆ అమౌంట్ అంటే నెక్స్ట్ మంత్కి నీ దగ్గర ఉంటుంది కాబట్టి అది బ్రాట్ ఫార్వర్డ్ చేస్తావు. నేను నెక్స్ట్ మంత్ నీకు ఏం చేస్తాను, ఇంప్రెస్డ్ సిస్టమ్ అనుకోండి. ఇక్కడ నేను నెక్స్ట్ మంత్కి మీరు బ్యాంక్ అకౌంట్ అని 780 రాసుకోవాలి. ఎందుకు, ఎవ్రీ మంత్ 1000 ఉండాలి కాబట్టి 1000లో 220 780 ఖర్చు పెట్టారు అంటే నెక్స్ట్ మంత్కి నేను ఇంకా మీకు 1000 రూపీస్ కావాలి అంటే ఆల్రెడీ మీ దగ్గర 220 ఉంది కాబట్టి నేను ఇంకా బ్యాలెన్స్ ఎంత ఇస్తామో కేవలము 780 ఇస్తాను. సో మీ క్వశ్చన్లో ఏమడుగుతా అంటే రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ పెట్టి క్యాష్ బుక్ బై ఇంప్రెస్డ్ సిస్టమ్ అన్నాడు అనుకో. మీరు అప్పుడు ఇంప్రెస్డ్ సిస్టమ్ అన్నప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది బ్రాట్ డౌన్ చూపించి నెక్స్ట్ మంత్ కూడా నేను మీకు ఎంత అమౌంట్ ఇస్తాను బ్యాలెన్స్ అమౌంట్ అంటే 220లో బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 1000 రూపీస్లో 220 మీ దగ్గర ఆల్రెడీ ఉంది. ఇంకా 1000 రూపీస్ కావాలంటే మీకు ఎంత ఇవ్వాలి, నేను 780. అది నేను ఇక్కడ మీరు అదే అక్కడ చూపించడం జరుగుతుంది అనమాట ఇంప్రెస్డ్ సిస్టమ్ అయితే. అదే నాన్ ఇంప్రెస్డ్లోనే ఇదే అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము 220 బ్రాట్ డౌన్ చూపించి నెక్స్ట్ మంత్కి మళ్ళీ మీకు పెట్టి క్యాష్ ఎక్స్పెన్సెస్ కోసము 1000 ఇచ్చినట్లు చూపిస్తాం. అంటే ఇక్కడ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ దగ్గర 220 వస్తే బ్యాంక్ అకౌంట్ దగ్గర కింద 1000 రూపీస్ అనేది వస్తుంది. అంటే మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందో నాకు సంబంధం లేదు, నేను ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ ఫిక్స్డ్గా ఇస్తాను. అంటే ఇంప్రెస్డ్లో ఏమో బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాము, నాన్ ఇంప్రెస్డ్ అయితే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే మనకు ఇంప్రెస్డ్ సిస్టంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్. సో మీకు ఇక్కడ అనలిటికల్ పెట్టి క్యాష్ బుక్ కనిపిస్తుంది కదా. సో డెబిట్ క్యాష్ రిసీవ్డ్ వేసుకుంటాము, క్యాష్ బుక్ ఫోలియో, మళ్ళీ డేట్ పర్టికులర్స్, ఓచర్ నెంబర్, టోటల్ పేమెంట్, ఇంకా నెక్స్ట్ ఒక్కొక్క ఎక్స్పెన్సెస్కి ఒక్కొక్క కాలమ్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ సేమ్ చూడండి పెట్టి క్యాష్ బ్యాలెన్స్ ఇచ్చాడు. రియంబర్స్మెంట్ బై చీఫ్ క్యాషియర్ అంటే మెయిన్ క్యాషియర్ అనమాట, త్రూ చెక్ పోస్ట్. సో మీకు ఒక ఏమంటారు ఇంకా నెక్స్ట్ అన్నీ చూస్తే స్టాంప్, పోస్టల్ స్టాంప్ బాట్, పెయిడ్ ట్యాక్సీ ఫేర్, కాస్ట్ ఆఫ్ బ్లాంక్ పేపర్స్ అండ్ కార్బన్ పేపర్స్, టిప్ గివెన్ టు ఆఫీస్ పియోన్ ఫర్ ఎక్స్ట్రా వర్క్, లోకల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రియంబర్స్డ్ టు ఆఫీస్ పియోన్, పెయిడ్ కార్టేజ్ ఫర్ షిఫ్టింగ్ ఆఫీస్ ఫర్నిచర్. తర్వాత ఏమంటారు $25 spent to send a registered letter by post. The driver of the office car was given $150 to pay fine for violation of traffic rules. Purchased memo book for $75. Carrying cost on the same is amounted to $25. Paid for envelopes and letters heads. Paid for refreshment. సో మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి మా, అన్ని సింపుల్ ఎక్స్పెన్సెస్ అనమాట. అంటే మనం డైలీ ఇన్కర్ అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మీ దగ్గర పెట్టి క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 150. మిగతాది ఎంత రియంబర్స్మెంట్ చేశారంటే చీఫ్ క్యాషియర్ రియంబర్స్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తున్నాయి అంటే ఏంటి, రిటర్న్ మీ అమౌంట్ మీకు రిటర్న్ రావడం అంటాం కదా మీ ఫీజెస్కి సంబంధించినది. సో ఇప్పుడు చూడండి
బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని రాస్తున్నాం ఇక్కడ. ఎందుకు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్? ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్. తర్వాత ఇది మళ్ళీ నేను చీఫ్ క్యాషియర్ అంటే ఏంటి? మెయిన్ క్యాషియర్. సో నేను మళ్ళీ మీకు ఎంత పే చేస్తున్నాను? 1350 పే చేస్తున్నాను. సారీ 1350 అంటే మీకు మొత్తం టోటల్గా నేను ఎవ్రీ మంత్ మీ దగ్గర ఎంత ఉంటుంది? 1500 మీకు, అంటే 1500 ఎవ్రీ మంత్ మీకు ఇస్తున్నట్లు నేను. దాంట్లో ఆల్రెడీ మీ దగ్గర 150 ఉంది, మిగతాది మళ్ళీ ఎంత ఇస్తాను నేను ఇప్పుడు? కేవలము 1350. అది ఎలా ఇస్తున్నాను? త్రూ చెక్ కాబట్టి 1350 రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఉండే ఎక్స్పెన్సెస్ అన్నిటిని మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క ఎక్స్పెండిచర్కి ఒక్కొక్క కాలంని మెయింటైన్ చేయొచ్చు. లేదు అంటే కొన్ని సేమ్ నేచర్ ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడండి, పోస్టేజ్ స్టాంప్ అని, టెలిఫోన్. సో ఇక్కడ మనం ఏంటంటే కొన్ని ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయంటే మనకి సేమ్ నేచర్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు అలా 2 ఎక్స్పెన్సెస్ కలిపి మనం ఒక కాలంని మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే పోస్టేజ్ అండ్ స్టాంప్ అని, తర్వాత కార్టేజ్ అని చెప్పేసి సపరేట్గా ఇక్కడ, అంటే బేస్డ్ ఆన్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి, లేదు అంటే ప్రింటింగ్ స్టేషనరీ కలిపి ఒకటి, అలా మనము ఒక్కొక్క ఎక్స్పెన్సెస్కి ఒక్కొక్క కాలం అయినా మెయింటైన్ చేయొచ్చు. పోస్టేజ్, స్టాంప్స్, కార్టేజ్, ఇలా మనం ఒక్కొక్క దానికైనా చేయొచ్చు. లేదు అంటే సేమ్ నేచర్ ఉండే వాటిని కలిపేయచ్చు. పోస్టేజ్ అండ్ స్టాంప్స్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇలాంటివి కలిపేస్తాం మనం. అంటే ఒకే కాలంలో మనము మెయింటైన్ చేయొచ్చు. ఇంకా మనం డివైడ్ చేయలేని కాలమ్స్ ఏమైనా ఉంటాయి. కొన్ని ఎక్స్పెన్సెస్ని మనం డివైడ్ చేయలేము. అంటే ఇంకా అన్నిటికీ వేసుకుంటూ పోతుంటే మనకు బుక్ చాలా పెద్దగా అయిపోతుంది కదా, కాలమ్స్ ఎక్కువ అయిపోతాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనము ఆ కాలమ్ని సపరేట్గా చూపించలేని సిచ్యువేషన్స్లో ఇక్కడ ఏం చేస్తామంటే లాస్ట్ కాలం మిస్లీనియస్, అంటే MISC ఉంది కదా, అదేమంటామంటే మిస్లీనియస్ అంటాం. అంటే మిగతావన్నీ కూడా అక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏవైతే మనం సెగ్రిగేట్ చేయలేని కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ మిస్లీనియస్ దగ్గర చూపిస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పోస్టల్ స్టాంప్ బాట్ అని ఉంది కదా, సో పోస్టేజ్ అకౌంట్ అని చెప్పేసి టోటల్ మనం ఇక్కడ పోస్టల్కి ఎంత ఉందమ్మా? 50. సో 50 వేసుకుంటాం ఇక్కడ. ఆ 50 అనేది దేనికోసం ఖర్చు అయిందని రాసుకోవాలి? పోస్టేజ్ అండ్ స్టాంప్ దగ్గర. తర్వాత సెకండ్ ఏముంది మనకు? ట్యాక్సీ ఫీ అని ఉంది. ఇక్కడ చూడండి, ట్యాక్సీ ఫేర్ అని రాయకుండా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని రాసాము. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 100. సో ఇంకా ట్రావెలింగ్కి సంబంధించి ఏవైనా ఉంటా కూడా మనము ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ దగ్గర 100 రూపీస్ చూపించడం జరుగుతుంది. అలాగే స్టేషనరీ అనుకోండి, పేపర్స్కి, కార్బన్ పేపర్స్కి పే చేసామంట. కార్బన్ పేపర్స్ అంటే స్టేషనరీనే కదా మనకు. సో 150 రూపీస్ టోటల్ ఇక్కడ టోటల్ పేమెంట్లో చూపించి స్టేషనరీ దగ్గర ఎంత చూపించాలి? 150 చూపిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? టిప్ గివెన్ టు ఆఫీస్ ప్యూన్ ఫర్ ఎక్స్ట్రా వర్క్. ఆఫీస్ ప్యూన్కి ఇచ్చినటువంటి టిప్ అంటున్నాడు. అది సింపుల్ ఎక్స్పెన్సెస్ కదా, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కదా. సో అప్పుడు ఏం చేస్తాము? మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి రాసేసి ఇక్కడ మనము చూడండి లాస్ట్ కాలంలో మిస్లీనియస్, అంటే మళ్ళీ ఇప్పుడు ప్యూన్కి ఇచ్చిన టిప్ కూడా మనం కాలం మెయింటైన్ చేయలేం కాబట్టి మిస్లీనియస్లో చూపిస్తాం. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సో లోకల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. సో ఇంకా డైరెక్ట్గా ఎక్కడ చూపిస్తాము? ఇక్కడ ట్రావెలింగ్ కాలం ఉంది కాబట్టి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్లో. కార్టేజ్, ఆఫీస్ ఫర్నిచర్ షిఫ్ట్ చేయడానికి కార్టేజ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. సో అవి ఏం చేస్తాం మనం ఇక్కడ? కార్టేజ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఏమంటారమ్మా, సపరేట్ కాలం ఉంది కాబట్టి టోటల్ కాలంలో వేస్తాం, సపరేట్లో వేస్తాం. తర్వాత మళ్ళీ ఎక్స్పెన్సెస్ వచ్చినాయి, అంటే పోస్టేజ్ వచ్చింది మళ్ళీ. అంటే చూడండి, 25 స్పెండ్ ఆన్ సెండ్ ఏ రిజిస్టర్డ్ లెటర్ బై పోస్ట్ ద్వారా ఒక లెటర్ని పంపించాం కాబట్టి పోస్టేజ్ 25 ఇక్కడ పోస్టేజ్ దగ్గర చూపిస్తున్నాం. నెక్స్ట్, డ్రైవర్ ఆఫ్ ద ఆఫీస్ కార్ వాజ్ గివెన్ టు పే ఫైన్కి సంబంధించి, ఫైన్ అనేది సింపుల్ థింగ్ కదా, మళ్ళీ ఫైన్కి కూడా ఒక కాలం మెయింటైన్ చేయలేం కాబట్టి అది ఎక్కడ రాస్తాము? మిస్లీనియస్ దగ్గర. తర్వాత చూసుకుంటే మెమో బుక్ కొన్నాము అంటున్నాడు. మెమో బుక్ కొనడానికి మనము 150 ఖర్చు అయిందంట. సో 150 స్టేషనరీని వేసేస్తున్నాం ఇక్కడ. సో మేబీ అక్కడ మనకు 27 చూస్తే మనకి ఏముంది ఇక్కడ
మనం 175 రూపీస్కి మెమో బుక్, అక్కడ 75 ఉంది కానీ ఇక్కడ 175 లాగా కన్సిడర్ చేసినామా. మెమో బుక్కి 175 అయిందంట. దాని మీద మనకు క్యారింగ్ కాస్ట్ కూడా ఎంత అయింది, 25. అంటే మొత్తం మనకు 200 రూపీస్ అయింది. సో 200 రూపీస్ స్టేషనరీ దగ్గర చూపిస్తాము. తర్వాత నెక్స్ట్ కింద కూడా ఎన్వలప్స్కి, లెటర్ హెడ్స్కి కూడా మనకు 150 రూపీస్ ఖర్చు అయింది. సో అది కూడా మనం ఇక్కడ స్టేషనరీ దగ్గరనే చూపించవచ్చు. లేదు అంటే మీరు పోస్టేజ్ దగ్గర కూడా చూపించవచ్చు. ఎందుకు ఎన్వలప్స్, లెటర్ హెడ్స్ ఇక్కడ ఏంటంటే ఎన్వలప్, లెటర్ హెడ్స్ అనేవి నువ్వు నీ ఆర్గనైజేషన్లో ఎప్పుడైనా లెటర్స్ రాసి పోస్ట్ చేయడం కోసం నువ్వు ముందుగానే తెచ్చి పెట్టుకుంటున్నావు కాబట్టి అది నీకు స్టేషనరీ అవుతుంది. సో నువ్వు అందుకని ఇక్కడ స్టేషనరీ దగ్గర చూపిస్తున్నావు. తర్వాత రిఫ్రెష్మెంట్ అంటే టీ, కాఫీ ఇలా ఇస్తుంటారు కదా, ఆ ఎక్స్పెన్సెస్ అనమాట. అవి వాటికి మళ్ళీ నువ్వు సపరేట్గా చూపించకుండా ఇక్కడ మిస్లీనియస్ అంటే మెయిన్ ఐటమ్స్కి నువ్వు సపరేట్ కాలమ్స్ చూపించి మిగతా ఐటమ్స్కి నువ్వు ఏం చేయొచ్చు అంటే మిస్లీనియస్ దగ్గర రాయొచ్చు. సో ఇక్కడ నువ్వేం చేయొచ్చు అంటే నెక్స్ట్ సేమ్ అంటే డెబిట్ సైడ్ టోటల్ కనుక్కోవాలి. క్రెడిట్ సైడ్ మనకు ఇక్కడ కాలమ్స్ మనం అన్నీ డివైడ్ చేసుకున్నాం అంటే ఓపెన్ చేసాం కదా ఒక్కొక్క కాలం. ఆ కాలమ్స్ జస్ట్ టోటల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం. అంటే పోస్టేజ్ అండ్ స్టాంప్స్ 75, కార్టేజ్కి ఎంత అయింది, స్టేషనరీకి ఎంత అయింది, ట్రావెలింగ్కి ఎంత అయింది అని చెప్పి అలా ఒక్కొక్క దానికి మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. కానీ మనం మెయిన్ ఏది చూసుకోవాలంటే ఇక్కడ టోటల్ పేమెంట్ కాలం ఉంది కదా అది చూసుకోవాలి. సో మీకు టోటల్ పేమెంట్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎలా వస్తుందో తెలుసు కదా. 1500 మనకి డెబిట్ ఉంది. క్రెడిట్ ఎంత ఉందో మొత్తం టోటల్ చేయాలి. అంటే 50 + 100 + 150 + 50 అంటే మొత్తం మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 50 వరకు మనం మొత్తం యాడ్ చేసి మనం ఏం చేస్తాం, ఆ 1500లో నుంచి ఈ అమౌంట్ అంతా మైనస్ చేస్తే మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది, 1500 ఉంది. సో నెక్స్ట్ మంత్కి కూడా మనం బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేస్తున్నాం, 150 ఉంది. అంటే ఇప్పుడు నీకు ఎవ్రీ మంత్ నీ దగ్గర 1500 ఉండాలి, కానీ నీకు బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ దగ్గర 150 ఉంది. అంటే నెక్స్ట్ టైం నేను మళ్ళీ నీకు ఎంత ఇస్తానమ్మా, 1350 ఇస్తాను. సో ఇక్కడ కూడా సింపుల్ పెట్టి క్యాష్ బుక్కి దీనికి ఏం పెద్ద తేడా లేదు. సింపుల్ ఎలా ఉంది, పెట్టి అలానే ఉంది. కాకపోతే ఇది ఏం చేస్తాము, సింపుల్లో టోటల్ అమౌంట్ కాలం తర్వాత అక్కడికి స్టాప్ అవుతుంది, టోటల్ అమౌంట్ కాలం వరకే. అనలిటికల్లో ఏం చేస్తున్నాము, ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క కాలంని ఓపెన్ చేస్తున్నాం. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క కాలంని ఓపెన్ చేయడం వల్ల మనకి అనాలిసిస్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ మంత్ పోస్టేజ్కి ఎంత అయింది, కార్టేజ్కి ఎంత అయింది, స్టేషనరీకి ఎంత అయింది. సేమ్ ఇప్పుడు సింపుల్ పెట్టి క్యాష్ బుక్లో ఎలా అయితే బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ కూడా అనలిటికల్లో కూడా అలానే చేస్తాం. ఈ సపరేట్ కాలమ్స్ వేసిన అమౌంట్ ఉంటాయి కదా, మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. సో ఇదమ్మా పెట్టి క్యాష్ బుక్. సో మీరు ఒకసారి వీడియో వినండి, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. ఓకేనా.